ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. దేవుడు ఎలాగైనా తన పనిని ఎవరి ద్వారానైనా జరిగించుకునేవాడుగా ఉంటున్నాడు. ఆయన అన్యరాజు అయినటువంటి కోరేషును లేపి మరి తన యొక్క మందిర నిర్మాణం విషయంలో తనను బలపరిచినట్లుగా ఇక్కడ మనం చూడగలం. మరి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను అని దేవుడు కోరేషుతో మాట్లాడుతూ, నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిడుదలిచ్చి తిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు తన ప్రజల క్షేమము కొరకు అన్యరాజు అయినటువంటి కోరేషును లేపి తన పని జరిగిస్తూ ఉంటున్నాడు. ఇలాగున దేవుడు తన యొక్క చేతిలో ఒక బలమైన పాత్రగా తనను వాడుకుంటూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిశ్చయముగా దేవుడు మీ మధ్యన ఉన్నాడు అనేటువంటి పరిస్థితిని నేటి దినాల్లో మనము లోకానికి చూపించగలుగుతూ ఉన్నామా? అలాగున మనం ఉండాలి అంటే ప్రభు మనలో నివసించే విధానాన్ని లోకానికి మనం చూపించాలి అంటే ప్రభుతో మనము సమాధానపడి ఆయన వాక్యాన్ని చదివి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన చిత్తాన్ని మనము సంపూర్ణంగా జరిగించినప్పుడు దేవుడు నిశ్చయంగా మనతో కూడా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన తన ప్రజల పక్షంగా ఆయన పోరాడే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యము ఇలాగన సెలవిస్తూ ఉంటున్నది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమందకయు నుందురు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమందకయు నుందురు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు నీకు సిగ్గు అవమానము తొలగించి ఘనతను ఖ్యాతిని దేవుడు తీసుకురాబోతున్నాడు. అలాగను ప్రభు నీ జీవితంలో చేయనుగాక.